మహాప్రళయ సమయంలో బయలుదేరినటువంటి అగ్ని జ్వాల ఎలా కదులుతుందో అలా నాలుక కదులుతుంటే భయంకరమైనటువంటి దంతపంక్తిని బయటపెట్టి ఆ పక్కన ఉన్నటువంటి రెండు కోరలు కూడా భయంకరమైనటువంటి బంగారు రంగుతో వెలిగిపోతున్నటువంటి కాంతితో ప్రకాశిస్తుంటే ఇంద్రధనస్సు ఎలా ఉంటుందో అలా కనుబొమలు ముడివేసి పెద్ద పెద్ద గండశిలలు ఎలా ఉంటాయో అలా నున్నమైనటువంటి చెక్కిళ్లతో ఉన్నటువంటి వాడై ఒక పెద్ద సముద్రపు టొడ్డుకి వెళ్ళి చూస్తే ఆ చివరి నుంచి ఈ చివరి వరకు నురగతో కెరటములు వస్తుంటే చెలీలి కట్ట ఎలా ఉంటుందో అలా పూలదండలతో అలంకరింపబడినటువంటి పరమ భయంకరమైనటువంటి గొప్ప గొప్ప బలిసినటువంటి చేతులు కలిగినటువంటి వాడై సమస్త భూషణములతో ప్రకాశిస్తూ బాగా పెరిగి వంకరలు తిరిగినటువంటి గోళ్లతో ఉన్నటువంటి వాడై ఒక్కసారి ఆ నోరు తెరిచి పెద్ద గర్జన చేసేటప్పటికి ఆ శబ్దాన్ని తట్టుకోలేక పిడుగులు పడిన చప్పుడొచ్చి మొత్తం బ్రహ్మాండాలన్నీ కాకావికలమైపోతుంటే